శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ వారం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా చతుర్థ స్థానంలోకి కుజ శనులు కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఏదైనా కొంతకాలంగా జరుగుతున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు మనసుకి కష్టం కలిగించే వార్తలను వినడం, అలాగే ఏ పని చేసినా కూడా అది మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. దానికి ఈ కుజుడు కూడా 4వ స్థానంలోకి మారడం జరిగింది. ప్రస్తుతం ఈ పక్షంలో కుజశనులు కలిసి చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మరి ఈ పక్షంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తి పంచుకునే విషయంలో దగ్గర బంధువులతో విరోధాలు, అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాతృ సంబంధించిన వర్గీయులతో విభేదాలు రావడం, అలాగే మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండడం వల్ల అది సమయానికి మన చేతికి రాకపోవడం, అలాగే మీ యొక్క ఆస్తిని ఇతరులు అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మన అవసరానికి వాడుకుందామంటే ఇప్పుడు అది మన చేతికి రావడానికి కావలసిన వాళ్ళ ఇబ్బంది పెట్టడం, దాన్ని ఖాళీ చేయకుండా ఉండడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే మన ఆస్తిని మనం అమ్ముకోవాలన్నా ఈ సమయంలో ఇబ్బంది పడడం, ఏదో ఒక సెంటిమెంటు, ఏదో ఒక బంధుత్వం అడ్డొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో స్థిరాస్తి సంబంధించిన విషయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. సో అలాగే మనం ఏదన్నా గృహం కొనుక్కుందామన్నా, అమ్ముకుందామన్నా కూడా మరి కొందామంటే సరైనటువంటి దొరకపోవడం, అలాగే అమ్ముదామంటే సరైన రేటు రాకపోవడం, ఈ విధంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా దగ్గర బంధువులు అడ్డు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతకాలం పాటు స్థిరాస్తి సంబంధించిన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఆస్తి పంపక విషయాన్ని కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మరి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దగ్గర బంధువులతో విరోధాలు, విభేదాలు రాకుండా ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా మరి పంచమ స్థానంలో శుక్ర, రవి, రాహుగ్రహాల సంచారం. సో సాధారణంగా పంచమ స్థానం అన్నది చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. అక్కడ సంతాన సంబంధించిన విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాలు, మీ యొక్క విద్వత్తుకి, తెలివితేటలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా పంచమ స్థానంలో ఆధారపడి ఉంటాయి. మరి ఒక విధంగా అది పూర్వపుణ్య స్థానం కాబట్టి మనం గత జన్మలో చేసుకున్నటువంటి ఫలితాలు ఈ జన్మలో అనుభవించే విధంగా ఆ పంచమ స్థానంలో గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల శుక్రుడు కూడా అక్కడ సప్తమాధిపతిగా చేరడం వల్ల మరి ఏదైనా ప్రేమ సంబంధించిన, పెళ్ళికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పెద్దల అంగీకారం లేకుండా మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, సాంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహాలు రహస్యంగా చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, రహస్యంగా ప్రేమ వ్యవహారాలు నడిపే సూచనలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మరి పరిచయం లేని వ్యక్తులతో, ఇది నెట్వర్క్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, లేదంటే ఫేస్బుక్ ద్వారా పరిచయం వాళ్ళతో అది నిజంగా వివాహం అని నమ్మి, నిజంగా వాస్తవాన్ని నమ్మి చివరి నిమిషంలో అది మోసం అని తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఎటు కాకుండా బాధపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకి, మాయ సంబంధించిన మాయ మాటలకు నమ్మడం కానీ, పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కానీ, ప్రేమ పేరుతో మోసపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు, అలాగే విద్యార్థులు అయితే ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్, ఈజీ మనీలో మోసపోవడం కానీ, అలాగే రేసులు, పేకాట, జోదం వంటి వాటిలో నష్టపోయే అవకాశం ఉంది. లేదా మరి ఒక స్త్రీ విషయంలో కూడా వివాదాలు రావడం, ఆ స్త్రీ వల్ల మీరు నష్టపోవడం, మీ నేమ్ అండ్ ఫేమ్కి భంగం రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది వృత్తి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ముఖ్యంగా
దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి 5వ స్థానంలోకి రావడం, చాలా వరకు ఏంటంటే ప్రేమ సంబంధించిన విషయాలు విఫలమవ్వడం, షేర్ మార్కెట్ జూదం వాటిలో నష్టపోవడం, ఉద్యోగంలో అపకీర్తి లాంటివి రావడం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈ యొక్క మనసు ఎప్పుడు కూడా వ్యసనాల మీదకి ఆసక్తి చూపుతూ ఉంటుంది. ఏదో విధంగా మనసులో ఉన్నటువంటి కోరిక తీర్చుకునే ప్రయత్నంలో జాతకుడు మంచా చెడు అన్న విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి, తెలివితేటలను ఉపయోగించి జాగ్రత్తగా మీ యొక్క సంస్కారాన్ని బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. టెంపరరీ తాత్కాలిక సుఖం కోసం శాశ్వతమైనటువంటి కీర్తిని, బంధుత్వాన్ని, స్నేహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దీనివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారు వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏదో విధంగా సడన్గా హెల్త్ పరమైన ఇబ్బందులు కూడా సడన్గా వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక 6వ స్థానంలో బుధుడు గురుగ్రహ సంచారం ఈ పక్ష ప్రారంభంలో ఉండడం వల్ల ఇది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ, దగ్గర బంధువులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మంచిగా పోవడం వల్ల అది చెడుగా మారే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన ధనం వాళ్ళు సమయంలో సకాలంలో ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అంటే మీరు సకాలంలో మీరు ప్రామిస్ నెరవేర్చుకోలేకపోవడం వల్ల ఆర్థిక లావాదేవీల వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం కూడా మరి ఈ వారంలో, ఈ పక్షంలో జరిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా ఈ వారం, ఈ పక్షమంతా కూడా జాతకుడు మరి ఎక్కువగా విఘ్నేశ్వరుడు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, వీలైతే శివునికి అభిషేకం చేసుకోవడం, ఇటువంటి దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ బలహీనతలకు సంబంధించిన వాటికి దూరంగా ఉంటే ఖచ్చితంగా జాతకుడు ఈ పక్షంలో చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి, అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల, ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని, మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవానుడు చేస్తాడు తప్ప, అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారిలాగా, లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల, ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే
అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.